పాకిస్తాన్ ప్రపంచ వేదికలపై ఎప్పుడూ ఒక మాట చెప్తుంది. కశ్మీర్ ప్రజలకు స్వేచ్ఛ కావాలని, వారి హక్కుల కోసం తాము పోరాడుతున్నామని పదే పదే వాదిస్తుంది. కానీ అదే పాకిస్తాన్ అధీనంలో ఉన్న పాక్ ఆక్రమిత కాశ్మీర్లో మాత్రం ఇప్పుడు పూర్తిగా భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అక్కడ ప్రజలు మాకు పాకిస్తాన్ పాలన వద్దు, మాకు నిజమైన స్వేచ్ఛ కావాలి అంటూ వీధుల్లోకి వస్తున్నారు. మహిళలు, వృద్ధులు, యువకులు, చిన్నారులు సైతం భారీ ఎత్తున నిరసనలో పాల్గొంటున్నారు. పేరుకు ఆజాద్ కశ్మీర్ అని పిలిచే ఈ ప్రాంతంలో ప్రజలు నిజమైన ఆజాదీ కోసం నినదించడం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ఇది ఒక్క రోజులో ప్రారంభమైన ఉద్యమం కాదు, ఒక్క రాజకీయ కారణంతో చెలరేగిన ఆందోళన కూడా కాదు. దశాబ్దాలుగా పేరుకుపోయిన అసంతృప్తి, ఆర్థిక ఇబ్బందులు, రాజకీయ వివక్ష, ప్రకృతి వనరుల దోపిడీ, ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘన, జీవన వ్యయాల పెరుగుదల ఇవన్నీ కలిసి ఇప్పుడు ఒక భారీ ప్రజా ఉద్యమంగా మారాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో నెలకొన్న తాజా ఉద్రిక్త పరిస్థితులకు మూలాలు దాదాపు 3 సంవత్సరాల క్రితమే మొదలయ్యాయి. మొదట ప్రజలు విద్యుత్ ఛార్జీలపై నిరసన వ్యక్తం చేశారు. తర్వాత గోధుమ పిండి కొరతపై ఆందోళనలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత రాజకీయ ప్రాతినిధ్యంపై అసంతృప్తి పెరిగింది. ఇప్పుడు ఈ 3 అంశాలు కలిసి పాకిస్తాన్ ప్రభుత్వానికి పెద్ద సవాల్గా మారాయి. ఈ ఉద్యమానికి కేంద్ర బిందువుగా మారింది విద్యుత్ సమస్య. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని జీలం నదిపై నిర్మించిన మంగ్లా డ్యామ్ తో పాటు ఇతర జల విద్యుత్ కేంద్రాల ద్వారా ప్రతి సంవత్సరం 1000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ఈ విద్యుత్ తయారీకి అయ్యే ఖర్చు చాలా తక్కువ. కానీ అదే విద్యుత్తును స్థానిక ప్రజలకు విక్రయించే సమయంలో భారీ పన్నులు, సర్ఛార్జీలు, అదనపు రుసుములు విధిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. మా భూమిలో విద్యుత్ ఉత్పత్తి చేసి మాకే అత్యధిక ధరలకు అమ్ముతారా అనే ప్రశ్న ఇప్పుడు అక్కడి ప్రతి ఇంట్లో వినిపిస్తోంది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా తమకే అత్యధిక విద్యుత్ బిల్లులు వేస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. గతంలో ప్రభుత్వం కొంత ఉపశమనం ప్రకటించినప్పటికీ తర్వాత మళ్లీ అదే భారాన్ని ప్రజలపై మోపిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ సమస్యతో పాటు మరో పెద్ద అంశం గోధుమ పిండి కొరత. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతం ఎక్కువగా కొండలు, లోయలతో ఉంటుంది. అక్కడ వ్యవసాయ భూములు తక్కువగా ఉండడంతో స్థానిక ప్రజలు ప్రధానంగా పాకిస్తాన్ నుంచి వచ్చే గోధుమ పిండిపైనే ఆధారపడతారు. గతంలో ప్రభుత్వం సబ్సిడీపై గోధుమ పిండి సరఫరా చేసేది. అయితే పాకిస్తాన్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోవడంతో అంతర్జాతీయ రుణ సంస్థల సూచనల మేరకు సబ్సిడీలను తగ్గించడం ప్రారంభించింది. దాంతో గోధుమ పిండి ధరలు భారీగా పెరిగాయి. ఒకప్పుడు సాధారణ కుటుంబానికి అందుబాటులో ఉన్న ఆహారం ఇప్పుడు విలాస వస్తువుగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు విద్యుత్ బిల్లులు పెరగడం, మరోవైపు ఆహార ధరలు ఆకాశాన్ని అంటడం, ఈ రెండూ కలిసి ప్రజల జీవనాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయి. అందుకే మహిళలు, చిన్నారులు కూడా పెద్ద సంఖ్యలో ఉద్యమంలో పాల్గొంటున్నారు. ఇక్కడితో సమస్య ముగియలేదు. రాజకీయ వ్యవస్థపై కూడా తీవ్ర అసంతృప్తి నెలకొంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ అసెంబ్లీలో మొత్తం 53 స్థానాలున్నాయి. అందులో 12 స్థానాలను కశ్మీరీ శరణార్థుల పేరుతో ప్రత్యేకంగా కేటాయించారు. అయితే ఈ స్థానాలకు ఎన్నికలు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో కాకుండా పాకిస్తాన్లో నిర్వహిస్తారు. ఈ విధానాన్ని ఉపయోగించుకుని తమకు అనుకూలంగా ఉన్న వ్యక్తులను అసెంబ్లీలోకి పంపిస్తున్నారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రజలు ఓటు లేకుండా రాజకీయ వ్యవస్థను నియంత్రిస్తున్నారని విమర్శిస్తున్నారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ సభ్యులకు ఇచ్చే జీతభత్యాలు మాత్రం పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజలు చెల్లించే పన్నుల నుంచే వెళ్తున్నాయని అక్కడి ప్రజలు అంటున్నారు. దీంతో ప్రజల్లో ఆగ్రహం మరింత పెరిగింది. ఈ పరిస్థితుల మధ్య 2023లో వ్యాపారులు, న్యాయవాదులు, సామాజిక కార్యకర్తలు కలిసి జమ్మూ కాశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ అనే వేదికను ఏర్పాటు చేశారు. ప్రజల సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయడానికి, శాంతియుతంగా ఉద్యమాలు నిర్వహించడానికి ఈ కమిటీ ఏర్పడింది. విద్యుత్ ధరల తగ్గింపు, గోధుమ పిండి ధరల నియంత్రణ, అసెంబ్లీలోని 12 ప్రత్యేక స్థానాల రద్దు, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణతో పాటు మొత్తం 38 డిమాండ్లను ఈ కమిటీ ప్రభుత్వానికి సమర్పించింది. ఈ అంశంపై స్థానిక సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. కానీ అసెంబ్లీ స్థానాలను రద్దు చేయాలంటే రాజ్యాంగ సవరణ అవసరమని కోర్టు స్పష్టం చేసింది. దీంతో ప్రజల్లో ఉన్న అసంతృప్తి మరింత తీవ్ర రూపం దాల్చింది. అప్పటి నుంచి పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. స్థానిక పోలీసులు ఉద్యమాన్ని నియంత్రించలేకపోవడంతో పాకిస్తాన్ ప్రభుత్వం భద్రతా బలగాలను రంగంలోకి దింపింది. పలు పట్టణాల్లో భారీ ఎత్తున లాఠీచార్జీలు, అరెస్టులు, కాల్పులు జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉద్యమాన్ని అణిచివేయడానికి ప్రయత్నించిన కొద్దీ ప్రజల ఆగ్రహం పెరుగుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఉద్యమంలో పాల్గొన్న వందలాది మందిని అరెస్ట్ చేయడం, నాయకులను అదుపులోకి తీసుకోవడం పరిస్థితిని మరింత సంక్లిష్టం చేసింది. జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ నాయకులు ప్రభుత్వానికి గడువు కూడా విధించారు. తమ డిమాండ్లను నెరవేర్చాలని, అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మరింత తీవ్రమైన ఉద్యమాలకు దిగుతామని హెచ్చరించారు. ఇటీవల మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఉద్యమ నాయకులు భారత్ వైపు కూడా ఆశతో చూస్తున్నట్లు సంకేతాలు ఇచ్చారు. ప్రజలకు ఆహారం, మందులు అందించడంలో సహాయం చేయాలని కోరినట్లు వార్తలు వెలువడ్డాయి.
అంతేకాదు తమకు పాకిస్తాన్ అవసరం లేదని, తమ భవిష్యత్తును తామే నిర్ణయించుకోవాలని పలువురు నాయకులు బహిరంగ సభల్లో వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఒక సభలో ప్రజలను ఉద్దేశించి మనం నియంత్రణ రేఖ వైపు ముందుకు సాగుదామా అని నాయకులు ప్రశ్నించగా అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున స్పందించారని చెప్తున్నారు. ఈ పరిణామం పాకిస్తాన్ అధికార వర్గాల్లో ఆందోళనకు కారణమైందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ప్రపంచ వేదికలపై కశ్మీర్ ప్రజల హక్కుల గురించి మాట్లాడే పాకిస్తాన్ తన అధీనంలోని ప్రాంతంలో జరుగుతున్న ఈ నిరసనలపై మాత్రం కఠిన వైఖరి అవలంబిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. భావ ప్రకటన స్వేచ్ఛ, ప్రజాస్వామ్య హక్కులు, రాజకీయ ప్రాతినిధ్యం వంటి అంశాలపై ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం పాక్ ఆక్రమిత కాశ్మీర్ పరిస్థితిని పరిశీలిస్తే ఇది కేవలం విద్యుత్ బిల్లుల సమస్య కాదు, కేవలం గోధుమ పిండి కొరత కూడా కాదు. ప్రజల జీవన ప్రమాణాలు, ఆర్థిక హక్కులు, రాజకీయ స్వేచ్ఛ, ప్రజాస్వామ్య ప్రాతినిధ్యం, ప్రకృతి వనరులపై హక్కు, ఈ అన్ని అంశాలు కలిపిన ఒక విస్తృత ప్రజా ఉద్యమంగా మారింది. మొత్తానికి పేరుకు ఆజాద్ కాశ్మీర్గా ఉన్న ప్రాంతంలో ఇప్పుడు నిజమైన ఆజాదీ కోసం ప్రజలు వీధుల్లోకి రావడం దక్షిణాసియా రాజకీయాల్లో కీలక పరిణామంగా మారింది. ఈ ఉద్యమాన్ని పాకిస్తాన్ ఎలా ఎదుర్కొంటుంది? ప్రజల డిమాండ్లను అంగీకరిస్తుందా, లేక మరింత కఠినంగా అణిచివేయడానికి ప్రయత్నిస్తుందా? అంతర్జాతీయ సమాజం దీనిపై ఎలా స్పందిస్తుంది అన్న ప్రశ్నలకు రాబోయే రోజుల్లో సమాధానాలు లభించే అవకాశం ఉంది.